నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరిగింది. గాను డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రులకు ఆకలి తీర్చడానికి ఈరోజు పవిత్రమైన జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా 29/6/2026 నాడు డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారిచే, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారిచే ఈరోజు లక్ష్మీదేవి దీవెనలతో, విష్ణుమూర్తి ఆశీస్సులతో, పరమశివుని దీవెనలతో, మాతాపితృల దీవెనలతో, కీర్తిశేషులు శ్రీ సత్యనారాయణ యాండ్రబు గారి, కీర్తిశేషులు శ్రీమతి పార్వతి యాండ్రబు గారి, కీర్తిశేషులు శ్రీ బండారు నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనకం చేయడం జరుగుతుంది. అదే ముందుగా డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి జ్యేష్ఠమాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కడి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, అలాగే మాతాపితృల ఆశీస్సులు, పితృదేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నాయని కోరుకుంటూ, అలాగే కీర్తిశేషులు శ్రీ సత్యనారాయణ యాండ్రబు గారికి, కీర్తిశేషులు శ్రీమతి పార్వతి యాండ్రబు గారికి, కీర్తిశేషులు శ్రీ బండారు నరసింహమూర్తి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ, స్వర్గభాప్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్తుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి సత్యనారాయణ యాండ్రబు గారికి, కీర్తిశేషులు శ్రీమతి పార్వతి యాండ్రబు గారికి, కీర్తిశేషులు శ్రీ బండారు నరసింహమూర్తి గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ, స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనస్తో, ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానుడి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ, స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారికి, అలాగే శ్రీమతి సూర్యకుమారిదేవి బండారు గారికి, చిరంజీవి ఖ్యాతిశ్రీ బండారు గారికి, చిరంజీవి మోహిత్ తేజ, శ్రీ సూర్య సత్య నరసింహ బండారు గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి, చిరంజీవి హరిణి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నితరంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసను దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే డాక్టర్ శ్రీమతి హారతి బండారు గారు, శ్రీ శ్రీనివాస చక్రవర్తి బండారు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా,
అలాగే పాపడు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైసు, అలాగే చిక్కుడుకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.